రెండేళ్లకు మధ్య పోచేట. రాహుల్ తిప్పిన ఆ ఆటోవాలా 2 ఏళ్లలో దివాలా. నాడు 2 ఆటోల ఓనర్, నేడు అద్దె ఆటో డ్రైవర్. మస్రత్ అలీని నిన్న ముంచిన భస్మాసుర హస్తం. ఆటో డ్రైవర్ల జీవితాలను చిదిమిన కాంగ్రెస్ పాలన. దిగజారిన కార్మికుల దుస్థితికి నిలువుటద్దం మస్రత్. మహాలక్ష్మి స్కీమ్తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు. జూబ్లీహిల్స్లోనే 8,000 కుటుంబాలకు తీరని గోస. 161 మంది ఆటో డ్రైవర్ల ఉసురు తీసిన ఇందిరమ్మ రాజ్యం. దగా చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు కార్మికులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట. అప్పుడు నేను 2 ఆటోల యజమానిని. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీని నేను స్వయంగా ఆటోలో తిప్పిన. మా బతుకులు మారుస్తారని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేసిన. కానీ అదేం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్తో మా బతుకులు తలకిందులైనాయి. ఉన్న ఆటోలను అమ్ముకున్నా ఇప్పుడు రోజు కూలీ లెక్కన ఆటో నడుపుకుంటున్నా. ఆటో నడిపితే తప్ప ఇల్లు గడవని దుస్థితి అంటే ఆటో డ్రైవర్ మస్రత్ అలీ అంటున్నారు. పాపం 2 ఆటోలు ఉన్నాయంట. రాహుల్ గాంధీని ఎక్కించుకున్నప్పుడు 2 ఆటోలు ఉన్నాయంట. రాహుల్ గాంధీ దిగిపోయిండు, కాంగ్రెస్ వచ్చింది, ఉన్న 2 ఖతమైనవి, అద్దె ఆటోతో ముందుకెళ్తుండు. ఎట్లా మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. ఏం అర్థం కావాలి. సరే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు తప్పేమో అనట్లే మేము. అది చాలా మంది పేద బిడ్డలకు యూజ్ అవుతుంది. 100% మేము చెప్తాం, చాలా మంది పేద బిడ్డలకు యూజ్ అవుతుంది. కానీ ఆటో డ్రైవర్లకు ఇస్తాన 12,000 ఎటువైనా ఏం అడుగుతున్నా? అభివృద్ధి కావాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తాన 12,000 ఎటువైనాయి? దానిపైన ఎవడు మాట్లాడాడు? పొన్నం ప్రభాకర్ అన్న తులం బంగారం ఏంటంటే అప్పుడు 50,000 ఉండకి ఇప్పుడు ఎడిస్తామని అవట్టే 1,50,000 అయిపోయింది. తులం బంగారం కథం. మరి రాజీవ్ యువ వికాసం కింద 1,00,000 నుంచి 4 లక్షలు ఇస్తా అన్నారు కదా జనవరి 1కు 15 ఆగస్టుకి. అవి ఎటువైనాయి అంటే అవి ఇప్పుడు రాజీవ్ లేడు కాబట్టి రాజీవ్ యువ వికాసం ఇవ్వమంటున్నారు. అల్పం ఘోరం ఉన్నది రా ఆయన చెప్తే.